ఫీజులు వసూలు చేసేందుకు చట్టబద్ధమైన ఇతర మార్గాలున్నాయని, విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం, కళాశాలల మధ్య ఉన్న సమస్య. కానీ దాని ప్రభావం మాత్రం నేరుగా విద్యార్థుల భవిష్యత్పై పడుతోంది. పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ ఫస్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల అవకాశాలు కోల్పోయారు. రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు గతంలో అధికారంలో రాకముందు చాలా విషయాలు మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉండనియేమో, తెలంగాణలో ప్రతి ఒక్కరి కూడా విద్య అందుబాటులో ఉండాలి, అది ఉచిత విద్య అని మీరు పదే పదే చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కేవలం పైసలు ఇస్తేనే మాత్రమే ఈరోజు చదువుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు బకాయిలను ఎమ్మడే చెల్లించాలి. ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వము తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు, మీరు తెలంగాణ మోడల్ అంటా ఉన్నారు, స్కిల్ యూనివర్సిటీ అంటారు, వాళ్ళు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కానీ ఈ యువత ముందుకు పోరు. నిరుద్యోగ రాష్ట్రంగానే మీ హయాంలో నిరుద్యోగ రాష్ట్రంగా తెలంగాణ ఉండబోతుంది. మీరు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాం. హైకోర్టు కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇకనైనా కళాశాలల యాజమాన్యాలు వాటిని అమలు చేస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.